ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది ముఖ్యమంత్రి గారు కేవలం గుత్తేదారుల కోసం, కేవలం ఫార్మాసిటీ వాళ్ళ కోసం, ఫార్మాసిటీ యజమానుల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ లంకె బిందెలు ఉంటే అక్కడ లంకె బిందెల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులకు కూడా ఈరోజు ఈ రకంగా అడ్డుకోవడం చాలా అన్యాయం. ఈరోజు ఫార్మాసిటీ వాళ్ళకు ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏందో, ఈరోజు వాళ్ళ కోసం ఎందుకోసమని ఈ భూములు మరి ఈ రకంగా మరి వాళ్ళ కోసం లాక్కుంటా ఉన్నారు, ప్రజల నుంచి లాక్కుంటా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఒక గిరిజన బిడ్డల మీద ఈ రకంగా అరాచకంగా వాళ్ళను కొట్టించి వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఇమ్మీడియట్గా అట్రాసిటీ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదు. గిరిజన బిడ్డల మీద ఈ రకమైన అరాచకం ఇది అసలు అరాచకంగా కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నా చూస్తున్నాం. ఒకవైపు ఎంపీ డీకే అరుణ తన సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్తుంటే అరెస్టు చేయడం ఏంటి, అసలు ఇది గుండాల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పి తీవ్రంగా మండిపడుతూ డీకే అరుణను కూడా ఒకవైపు కూడా కార్ అయితే పోలీసులు దించారు. పోలీసులతో ఒకవైపు వాగ్వాదం అయితే చేస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లగిచల్రలో ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఆ లగిచల్రకు సంబంధించినటువంటి ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా బీజేపీ మొదటి రోజు ఒకవైపు దిశ మీటింగ్ అనంతరం డీకే అరుణ వెళ్ళడానికి అక్కడ ప్రయత్నించినప్పుడు అడ్డుకున్నారు. 2 రోజులు సమయం ఇచ్చి వెళ్తామని చెప్పి ఉదయం నుంచి కూడా ఒకవైపు కూడా అటు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి వారిని ఇక్కడ మొహినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, మొహినాబాద్ వికారాబాద్ నుంచి ఒకవైపు వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒకవైపు కూడా రింగ్ రోడ్ నుంచి కొంత దూరం అంటే ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మొయినాబాద్. పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే 3 నేతలు, 2 ఎంపీలు, అటు స్థానిక ఎంపీ డీకే అరుణ, ఎందుకంటే తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి తన కాన్స్టిట్యున్సీలోనే లగచల్రా కొడంగల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది కాబట్టి లగచల్రా గ్రామం అక్కడే వస్తుంది కాబట్టి తనతో పాటు అటు ఒకవైపు మల్కజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కానివ్వండి, మరోవైపు బీజేఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డితో కూడా అటు బయలుదేరారు. మొహినాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి మరి 3 నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఇప్పటికే అటు చూసాము, ఒక వైపు అటు 2 అటు మహేశ్వర్ రెడ్డి కానివ్వండి, మరొక పక్క ఈటెల రాజేందర్ సంబంధించి 2 అయితే అరెస్ట్ చేశారు. మరొక పక్క డీకే అరుణను కూడా ఒకవైపు ఎంపీ డీకే అరుణను కూడా పోలీసులు అరెస్టు చేసేందుకు కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు దీనికోసం కూడా ఇప్పటికే ముందస్తు ప్లాన్, ఎందుకంటే దీనికి సంబంధించి ఒకవైపు మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంను అరెస్ట్ చేసి కాల్రో కూడా కూర్చోబెట్టారు. ఇదే కాల్రో డీకే అరుణను కూడా ఎక్కించేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డీకే అరుణను కూడా ఒకవైపు కూడా పోలీసులు అయితే అటు ఎక్కించినటువంటి విజువల్స్ కూడా ఒకవైపు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీకే అరుణకు సంబంధించి ఇప్పటికటు పోలీసుల తీరు పట్ల డీకే అరుణతో పాటు ఎంపీలు అందరూ కూడా పూర్తిగా ఎంపీలు 2 కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి కారులో కూర్చొని ఇప్పటికటు ఈటెల రాజేందర్ను, అటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి సంబంధించి 2 అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం డీకే అరుణను కూడా కారెక్కించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పోలీసులు మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని ఒకసారి మాట్లాడించేటువంటి అధికారులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి కూడా చూసుకోవచ్చు, డీకే అరుణకు సంబంధించి కూడా కారులో కూర్చున్నారు. మరి కారులో కూర్చున్నటువంటి డీకే అరుణతో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏమైనా చెప్తారా? సార్ ఎక్కడికి తీసుకెళ్తారు? ఇది అసలు నార్సింగ్ తీసుకెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అరెస్ట్ చేశారు. ముందస్తుల భాగం కూడా ఇందాక కూడా చూసాం, ఒకవైపు 2 ఒక ఎంపీ బీజేఎల్పీ నేతను అరెస్ట్ చేశారు, మరొక ఎంపీని కూడా వెనక కాల్ర కూడా తీసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. మొత్తానికి లగచల్రకు సంబంధించి కూడా బీజేపీ ఈరోజు వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి బాధితులను కలుస్తాం, ఆ కుటుంబాలను కలిసి భరోసా నింపుతామని చెప్పి ముందస్తు కూడా ఒకవైపు ప్రకటించింది. ఈరోజు ఆ లగచల్రకు సంబంధించిన అరెస్ట్ అయిన వారితో కూడా పొద్దున సంగారెడ్డి జైల్లో కూడా ములాఖాత్ అయింది. సాయంత్రం కూడా లగచల్రకు వెళ్లేందుకు కూడా బీజేపీ ఎంపీల బృందం కూడా వెళ్తుంటే మరి మొహినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. ఇక్కడ బీజేపీ నేతలు భారీగా చేరుకొని కూడా పోలీసులు డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అంటూ భారీ నినాదాలు అయితే చేశారు. మరి వారు 3 కూడా అరెస్టు చేసి అయితే మరి ఇక్కడ నుంచి నార్సింగ్ పిఎస్కు తరలిస్తున్నామని మరి పోలీసులు అయితే ఇక్కడ నుంచి మొహినాబాద్ నుంచి కూడా అరెస్టు చేసి వారికి సంబంధించి ఇక్కడ నుంచి అయితే తరలించారు. ఇక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ అంతా కూడా వికారాబాద్ వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో స్తంభించిపోయిందని చెప్పొచ్చు. వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడిప్పుడే పోలీసులు అయితే మరి వీటికి సంబంధించి కూడా ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి నార్సింగ్కు పంపిస్తామని పోలీసులు అయితే నార్సింగ్కే పంపిస్తారో మరి ఎక్కడికి తరలిస్తారు అనేది మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.